దేవుడు ఒక వ్యక్తి జీవితంలో జోక్యం చేసుకుంటే, దేవుడు ఒక కుటుంబములో జోక్యం చేసుకుంటే, దేవుడు ఒక సంఘ విషయములో, పట్టణ విషయములో, దేశం విషయములో గిన జోక్యం చేసుకుంటే వారి రూపురేఖలే మార్చివేస్తాడు, మారిపోతాయి అంతే. చాలామంది మనుషులు మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాలలో, మన సంఘాల్లో జొరబడి జోక్యం చేసుకుని గందరగోళం చేస్తున్నారు, గజిబిజి చేస్తున్నారు. మనుషులు జోక్యం చేసుకుంటే గందరగోళం, గజిబిజి, కలహాలు, కొట్లాటలు, పోట్లాటలు, ఆనందం ఉండదు. ఇఫ్ గాడ్ ఇంటర్ఫియర్స్, అవన్నీ కూడా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, మనకు అనుకూలంగా జరిగిస్తాడని ఈ కీర్తన యొక్క సారాంశం. ఇప్పుడు కూడా మన జీవితాలలో మనుషుల జోక్యానికి అనుమతి ఇవ్వకూడదు.